వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. గురువారం నాయుడుపేట పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మాజీ సీఎం జగన్ను అవమానపరుస్తూ వైసీపీ నాయకులకు కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు. రాష్ట్రంతో పాటు నియోజకవర్గంలో పోలీస్, మైనింగ్ అధికారులు ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ మాఫియాకు కాపలాదారులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కట్టకం దీపిక, మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, నాయుడుపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షులు కలికి మాధవారెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కట్టా కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు. మండలాలు తిరుగుతున్నాడు, నియోజకవర్గం అంతా తిరుగుతున్నాడు, జిల్లా అంతా తిరుగుతున్నాడు. ఇతన్ని బంద్ చేయాలనే కారణంతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మైనింగ్ కేసు ప్లస్ ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టడం దారుణమైన విషయం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకులు అందరం కలిసి ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యల్ని మీరు చేయబాకండి కూటమి నాయకులారా. ఇది తాతకు పోసిన ముంట తలాటే ఉంటుందంట. రాబోయే రోజుల్లో మీరు నేర్పించిన విద్య మీ ఇంటి ముందుకే వస్తుంది నాయన. మీరు ఈరోజు ఆనందపడిపోయినా క్షణికానందం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి పైశాచిక ఆనందం, రాక్షస ఆనందం మీరు చూపిస్తున్నారు. మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 160 సీట్లు వచ్చినాయి, సుపరిపాలన అందించమని ప్రజలు మీకు అందిస్తే మీరు సూపర్ 6 వాగ్దానాలు, పేద ప్రజలకు అనేకమైన మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి మీరు ఓట్లతో కాకుండా ఈవీఎంలతో గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేయడం, ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని హేళన చేయడం, మీరు ఈరోజు పైశాచిక ఆనందం అనుభవించడం బాగలేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి ప్రతిఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. ఆనందించబాకండి, దుఃఖించే రోజు కూడా తొందరలో వస్తుంది. రేపు జమిలీ ఎన్నికలు పెట్టినా, 2027 పెట్టినా, 28 పెట్టినా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఆయన ఇచ్చిన అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించేదానికి ఆంధ్ర ప్రజానీకం ముక్త కంఠంతో ఈరోజు ముందుంటుంది. ఆ పరిస్థితిని గమనించి కేసులతో బెదిరిస్తాం, తప్పుడు కేసులు పెడతాం, నాయకులనే పెట్టేస్తే జనం భయపడిపోతారనుకుంటే సిగ్గుచేటు అనే విషయం. ఎక్కడికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీరాజనాలు పడుతున్నారు జనం. ఇసుకేస్తే రాలిన జనం, కట్టడి తెలియని జనం. మొన్నే లోకల్ పార్టీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో 39 ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కడప జెడ్పీటీసీ అన్నింటినీ కైవసం చేసుకోవడం మీరు అందరూ గమనించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు పెట్టినా, ఎంత అరాచకం సృష్టించినా, పోలీసులు ఉపయోగించినా, దౌర్జన్యాలు చేసినా, మీరు కొట్టినా, తిట్టినా, అక్రమ కేసులు పెట్టినా వెరవక, బెదరక, అదరక జై హో జగన్మోహన్ రెడ్డి గారు అని రాష్ట్రంలో సునామీ సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అనవసరంగా రెచ్చగొట్టదు బాబు. మీ అందరికీ చెప్తున్నా కూటమి నాయకులకి, మీరు రెచ్చగొడితే రాబోయే 20-30 సంవత్సరాల్లో ఈ తప్పు చేసిన జనం, మొన్న ఓటేశారు అనుకుంటున్న జనం తిరిగి మిమ్మల్ని తరుముకొని, మొన్నే చూసాం P4 అని ఒక ప్రోగ్రాం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ పేద ప్రజల్ని దత్తత తీసుకోండి అని. ఆ ప్రోగ్రాంకి బస్సులు పెట్టి జనం వెళ్తే పాపం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పటికే మొత్తం జనం పారిపోయి కుర్చీలు ఖాళీ అయిపోయినాయి. ఆయనే అసహనంతో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్ని చేసినా వీళ్ళు నిలవరు, వీళ్ళు బాగుపడరు అని స్టేజ్ మీదనే ఉపన్యాసాలు ఇవ్వడం మీరందరూ కూడా గమనించారు, పత్రికా మీడియా అందరూ. ఇంత ఘోరంగా 9 నెలల్లో పేద ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు, ఈ తప్పుడు కేసులు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే
అందరికీ నమస్కారం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కరిస్తూ, ఈనాటి మీడియా సమావేశానికి ప్రధాన కారణం, ఉద్దేశం ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలలు కావస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మాటలే కానీ చేతలేమి లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం. ఈ రాష్ట్రంలో గత 9 మాసాలుగా విద్యార్థులు కావచ్చు, విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, సంక్షేమానికి కావచ్చు, ఈ అన్నిటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళం విప్పుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అణచేసే కార్యక్రమం. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా తయారైపోయిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా, ఏం మాట్లాడినా ప్రజా సమస్యల్ని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు, వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు. పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే, ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి, ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, ఆ పార్టీకి, ఆ నాయకులకి కాపలాదారులాగా వ్యవహరిస్తున్నారు కార్యక్రమం. అందులో పరాకాష్టే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీయుతులు, మాజీ మంత్రివర్యులు శ్రీయుతులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మొన్న కేసు పెట్టడం. ఆ కేసుకి పరాకాష్ట ఇదే. ఎవరినో మెప్పించడానికి, మరి ఈ ప్రజల తరపున మాట్లాడే ఈ గొంతుకుని అణిచేదానికి ఈ జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదం దొక్కుతా ఉంది. గోవర్ధన్ రెడ్డి గారు భయపడట్లేదు. గోవర్ధన్ రెడ్డి గారు ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ జిల్లాలో పార్టీని నడిపిస్తా ఉన్నాడు. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుదాలని ఎత్తి చూపెడతా ఉన్నాడు. ఈ అన్యాయాల్ని గలవింపి మాట్లాడుతున్నాడు నిర్భయంగా. మరి అలాంటి వాణ్ణి అనగదొక్కితే, అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు. మరి ఎవరైతే ఆయన్ని భయపెట్టాలని ఒక